హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది, ఓకేనా? సో ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వీడియో అనేది ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్ C20 స్టూడెంట్స్ కి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పి BEE మీకు ఏదైతే ఉన్నదో కోర్ సబ్జెక్ట్, ఆ కోర్ సబ్జెక్ట్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అట్లీస్ట్ 40 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు. నా వీడియో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా గుడ్ మార్క్స్ అంటే 80కి 80 అండ్ లేకపోతే 80కి 60 ప్లస్ అంటే కష్టం కానీ, ఉన్న టైంలో కష్టం కానీ లేదనుకుంటే అది కూడా గెయిన్ చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ సబ్జెక్ట్ మరీ హార్డ్ అని చెప్పుకోక్కర్లేదు, అలానే మరి ఈజీ అని కూడా కాదు. సో ఏంటంటే మీకు జస్ట్ అట్లీస్ట్ ఖచ్చితంగా పాస్ అవుతారని నేను వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. అండ్ రిమైనింగ్ మార్క్స్ అనేవి మీరు అలాట్ చేసుకొని మీరు చదువుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో టోటల్ గా మీకు బ్లూ ప్రింట్ చూసుకున్నట్టయితే, అండ్ వన్ మోర్ థింగ్ గోయింగ్ ఫర్ ద వీడియో, బిఫోర్ గోయింగ్ ఫర్ ద వీడియో ఏంటంటే, మీరు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే C20 డిప్లొమా స్టూడెంట్స్ కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంటుంది, నితిన్ కొల్లూరు ఛానల్లోని. దానిలోని మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్, డ్రాయింగ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఆ పోస్ట్ చేసిన వీడియోస్ మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ లో నేనైతే పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మీరు చూసుకోవచ్చు ఈజీగా. సో మీరు టెలిగ్రామ్ లో ఇంతవరకు జాయిన్ అవ్వనట్టయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వండి, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనికైనా చూసుకునే ముందు ఫస్ట్ మనకి బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ ఏంటంటే టోటల్ గా మనకి 6 యూనిట్స్ ఉన్నాయి. 6 యూనిట్స్ నుండి టోటల్ ఆఫ్ 80 మార్క్స్ 3 సెషన్స్ నుండి వస్తాయి. సో ఫస్ట్ యూనిట్ నుండి 14 మార్క్స్ వెయిటేజ్ అంటే 2 షార్ట్స్ ఉన్నాయి, 1 8 మార్క్ ఎస్ఏ ఉంది. అండ్ సెకండ్ యూనిట్ నుండి 11 మార్క్ అంటే 1 షార్ట్ 1 8 మార్క్ ఎస్ఏ. అండ్ థర్డ్ యూనిట్ నుండి 2 షార్ట్స్ ఉన్నాయి, ఎస్ఏ లేదు ఇక్కడ. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా ఏంటి అంటే ఫోర్త్ చాప్టర్ నుండి 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ చాప్టర్ నుండి 2 షార్ట్స్ అండ్ 1 ఎస్ఏ. ఫిఫ్త్ చాప్టర్ నుండి మాత్రం 1 షార్ట్ 1 ఎస్ఏ. సో టోటల్ గా థర్డ్ చాప్టర్ ని తప్పిస్తే మిగతా అన్ని చాప్టర్స్ కూడా 5 ఒక్కొక్క ఎస్ఏ ఉంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే థర్డ్ చాప్టర్ నుండి 2 షార్ట్స్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని లెసన్స్ కూడా 2 and 1 షార్ట్స్ కవర్ అయ్యాయి. అండ్ 10 మార్క్ ఎస్ఏ ఉంటుంది కదా థర్డ్ సెషన్, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే టోటల్ గా ఈ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 చాప్టర్స్ నుండి మనకు ఒక 10 మార్క్ ఎస్ఏ వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి నేనైతే ఆ 10 మార్క్ ఎస్ఏని ఎక్స్క్లూడ్ చేసేస్తున్నాను, ఇంక్లూడ్ చేయడం లేదు. ఎందుకంటే ఉన్న టైం అండ్ అలానే చూసుకుంటే అన్ని మార్క్స్ అన్ని లెసన్స్ నుండి చదివితే తప్ప 10 మార్క్స్ రాదంటే ఎక్కడో దగ్గర మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉన్న టైంలో 10 మార్క్స్ ఎస్ఏని చదవడానికి ట్రై చేయకండి. ఒకవేళ మనం చదువుకున్న క్వశ్చన్ నుండి మాత్రమే 10 మార్క్ ఎస్ఏ వచ్చింది అనుకుని వెల్ అండ్ గుడ్ గా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తాను, ఆ క్వశ్చన్స్ నుండి మీరు చదువుకోండి. సో ఈ వీడియోలో నేను ఎక్స్క్లూడింగ్ సిక్స్త్ చాప్టర్స్ నుండి షార్ట్ గానీ ఎస్ఏ గానీ నేను చెప్పను. అండ్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, మాక్సిమం ఫిఫ్త్ చాప్టర్ నుండి కూడా ఎస్ఏస్ చెప్తాను. అండ్ షార్ట్స్, థర్డ్ చాప్టర్ షార్ట్స్ కూడా చెప్తాను. సో నేను మాక్సిమం అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం సిలబస్ అవుట్కమ్ చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ నుండి మనం ఒక్కొక్కటి లైన్ గా చూసుకొని మనమైతే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ నుండి ఎన్ని షార్ట్స్ వస్తాయని చెప్పాను, 2 షార్ట్స్ వస్తాయి అన్నాను. దీనిలో ఇంపార్టెంట్ షార్ట్స్ ఏంటో చూద్దాం. ఆ 2 షార్ట్స్ లో ఇంపార్టెంట్ షార్ట్స్ అంటే 1.2 చూడండి, డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ అండ్ ఈఎంఎఫ్. సో ఈ 4 డెఫినేషన్లు చదవండి. అండ్ వాటి యొక్క యూనిట్స్ కూడా, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్ ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్, అలా. సో వాటి యొక్క యూనిట్స్ కూడా మీరైతే చదువుకోండి. వోల్ట్స్, ఈఎంఎఫ్ దానికి, అండ్ కరెంట్ కి ఆంపియర్స్, అలాగా యూనిట్స్ ఉంటాయి. వాటి యూనిట్స్, వాటి యొక్క డెఫినేషన్స్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ వచ్చేసరికి 1.4 ఓమ్స్ లా అండ్ ఓమ్స్ లా, స్టేట్ ఓమ్స్ లా అని ఉంటుంది. ఓమ్స్ లా యొక్క డెఫినేషన్ ఏంటి, ఏదైనా ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ వోల్టేజ్ కదా. సో మీరు అలాగా ఆ డెఫినేషన్ రాసేసరికి V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అండ్ V ఈక్వల్స్ టు IR అని చెప్పి మనకి ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఆ ఫార్ములా వరకు మీరు రాస్తే 3 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇది 1.4 కోసం. ఆ తర్వాత 1.5 లిస్ట్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది లిమిటేషన్స్ అన్నా, డ్రాబ్యాక్స్ అన్నా, డిసడ్వాంటేజెస్ అన్నా, డిమెరిట్స్ అన్నా అన్ని కూడా
ఆ లిమిటేషన్స్ కింద వస్తాయి. ఓమ్స్ లో మనం పైన చదువుకున్నాం, ఆ ఓమ్స్ లో దేనికి అప్లికబుల్ కాదు అని కింద క్వశ్చన్, అది కూడా రాస్తారు. సెమీ కండక్టర్స్ కి అప్లికబుల్ కాదు, అండ్ అలానే సమ్ మోర్ థింగ్స్ ఉంటాయి, వాటికి కూడా కాన్స్టెంట్ టెంపరేచర్స్ కి మాత్రమే అప్లై అవుతుంది, వేరియబుల్ టెంపరేచర్స్ ఉన్న డివైస్ కి అప్లికబుల్ కాదు. మీరు చదువుకొని ఉంటారు, మాక్సిమం అయితే ఈజీగానే ఉంటుంది, రాసుకోండి. సో 1.2, 1.4, 1.5 షార్ట్స్ తో పాటుగా 1.6 కూడా. సో 1.6 స్పెసిఫిక్ రెసిస్టెన్స్, కండక్టెన్స్, కండక్టివిటీ, ఈ మూడు యొక్క డెఫినేషన్, వాటి యొక్క యూనిట్స్. సో మాక్సిమం అయితే షార్ట్స్ ఇక్కడ నుంచి అడుగుతారు. ఇంకొక షార్ట్ ఉంది, ఫిఫ్త్ షార్ట్. ఇప్పటికి 4 షార్ట్స్ చెప్పాను. ఫిఫ్త్ షార్ట్ ఏంటంటే డిఫైన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ గివ్ ఇట్స్ యూనిట్. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క డెఫినేషన్ రాసి వాటి యొక్క యూనిట్స్ అయితే మీరు ఇవ్వాలి. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్, ఓకేనా. సో టోటల్ గా అయితే మీకు ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్ అయితే నేను చెప్తాను ఫస్ట్ చాప్టర్ నుండి. ఇప్పుడు సెకండ్ చాప్టర్ నుండి షార్ట్స్ చూద్దాం. సో సెకండ్ చాప్టర్ నుండి ఓన్లీ 1 షార్ట్ వస్తుంది, అది కూడా డెడ్ ఈజీగా ఉంటుంది షార్ట్. పెద్ద కష్టపడకండి, మీరు చదివిన వాటి నుండి వస్తే రాయండి, లేకపోతే లేదు. అంతకు మించి ఎక్కువ చదివితే ఎస్ఎస్ మీరు ప్రిపేర్ అవ్వడం కష్టం ఉన్న టైంలో. సో టైం ని కూడా చూసుకోవాలిగా, 2 days కన్నా ఎక్కువ ఇవ్వకూడదు ఈ సబ్జెక్ట్ చదవడానికి. సో 2.1 డిఫైన్ ఎలక్ట్రిక్ పవర్, డిఫైన్ వర్క్, పవర్, ఎనర్జీ, ఈ మూడింటి యొక్క యూనిట్స్ అండ్ వాటి యొక్క డెఫినేషన్స్. ఆ తర్వాత 2.2 స్టేట్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ వర్క్, పవర్, ఎనర్జీ అండ్ మెన్షన్ ఎస్ఐ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఫర్ వర్క్, పవర్, ఎనర్జీ. అదే చెప్పాగా ఫస్ట్ దాంట్లో 2.1 లోని వాటి యొక్క డెఫినేషన్లు అయితే, సెకండ్ దాంట్లో వాటి యొక్క యూనిట్స్ అండ్ ఎస్ఐ సిస్టమ్ లో, అంటే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ గా వాడే సిస్టమ్ లోని మనకి ఏం యూనిట్స్ వాడతారు వర్క్, పవర్, ఎనర్జీని డిఫైన్ చేయడానికి, అంతే. సో ఇవి టోటల్ గా ఇవి ప్రిపేర్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ క్వశ్చన్ పేపర్ చూడండి, ఒకసారి చూపిస్తున్నాను మీకు. సో లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ కి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. సో చూడండి, బోర్డ్ డిప్లొమా ఎగ్జామినేషన్ October 2020, DEE, ఓకే, మీ బ్రాంచ్ పేరు అండ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీ క్వశ్చన్ పేపర్. సో చూడండి, సో నేను ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, ఫస్ట్ చాప్టర్ లోని ఇంకొక క్వశ్చన్ మిస్ చేశాను. అదేంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ కండక్టర్, ఇన్సులేటర్ అండ్ సెమీ కండక్టర్, ఓకేనా. ఈ మూడిటికి కూడా డిఫరెన్సెస్ ఒక 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా అడుగుతున్నాడు, ఓకే. ఆ తర్వాత సెకండ్ చాప్టర్ నేను ఆల్రెడీ చెప్పాను, లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఆ తర్వాత డిఫైన్ వర్క్, పవర్, ఎనర్జీ. చూసారా, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ నుండి మాక్సిమం అడుగుతున్నారు. సో అందుకే నేను చెప్తున్నాను. ఒకవేళ గనక మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ చాప్టర్ లో నేను అడిగిన క్వశ్చన్స్ నుండి మాక్సిమం, చెప్పిన క్వశ్చన్స్ నుండి మాక్సిమం అడుగుతాడు. ఒకవేళ లేదనుకున్నట్టయితే ఈ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద ఏదైనా ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంది, లేదా ఒక రెసిస్టెన్స్ ఇచ్చేసరికి రెసిస్టెన్స్ ని సిరీస్ గా ప్యారలల్ గా కనెక్ట్ చేసేసి వాటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటి అని చెప్పి అడుగుతాడు. అలాంటివి ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు, ఎస్ఏలోనూ అడగొచ్చు, షార్ట్స్ లోనూ అడగొచ్చు. మీరైతే గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నాను అంతే, ఇంకేం లేదు. థియరీ అయితే చదవండి ప్రస్తుతానికి, ప్రాబ్లమ్స్ అనేవి డిపెండెంట్ ఆన్ యూ. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూద్దాం. థర్డ్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎక్కువ చదవకండి, 2 షార్ట్స్ వస్తాయి థర్డ్ చాప్టర్ నుండి. ఆ 2 షార్ట్స్ నుండి మీరు ఎక్కువ చదవడానికి ట్రై చేయకండి. ఏంటి అంటే అవి 3.3 డిఫైన్ థర్మల్ ఎఫిషియన్సీ, ఇది చదవండి. ఆ తర్వాత 3.5 అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ డ్యూ టు ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్, ఇదిగోండి, మెటల్ ఫిలమెంట్ ల్యాంప్, ఎలక్ట్రిక్ కెటల్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎలక్ట్రిక్ కెటల్ అనేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అడుగున్నాడు. సో మీరైతే జాగ్రత్తగా చదువుకోండి ఎలక్ట్రిక్ కెటల్ అనే దాన్ని. అండ్ నెక్స్ట్ చూస్తే మనం, సో ఒక్కసారి ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ కెటల్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ ఐరన్, గీజర్, ఈ 5 యొక్క అట్లీస్ట్ మీరు అన్ని గుర్తుపెట్టుకున్నట్టయితే, పోనీ ఎలక్ట్రిక్ కెటల్ కి, ఎలక్ట్రిక్ కుక్కర్ కి సంబంధించి, ఎలక్ట్రిక్ ఐరన్ కి సంబంధించి ఈ 3 యొక్క అప్లికేషన్స్ అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ షార్ట్ ఏంటంటే 3.6 మెన్షన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ సిఎఫ్ఎల్, ఓకేనా. సిఎఫ్ఎల్, సో సిఎఫ్ఎల్ కి సంబంధించి మెరిట్స్, డిమెరిట్స్. మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్. ఆ తర్వాత ఎల్ఈడి ల్యాంప్ కి సంబంధించి 3.7 మెరిట్స్, డిమెరిట్స్. సో ఎలక్ట్రిక్ థర్మల్ ఎఫిషియన్సీ అండ్ అలానే ఈ 4 యొక్క అప్లికేషన్స్ 3.6, 3.7. ఒకటే చెప్తున్నాను, ఈ థర్డ్ చాప్టర్ అనేది వెరీ వెరీ డెడ్ ఈజీ. అండ్ మీరు ఓన్లీ షార్ట్ ఆన్సర్స్ చదువుతున్నారు కాబట్టి 2 షార్ట్ ఆన్సర్లు థియరీ అడిగే ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి మాక్సిమం ఇవి చదువుకోండి. సో ఇంకా అవుట్ ఆఫ్ ఏమైనా అడిగితే మీ ఇష్టం. ఒకవేళ కనుక ఎవరికైనా టైం ఉన్నట్టయితే టోటల్ 7 క్వశ్చన్స్ కూడా బేసిక్ ఐడియా తెచ్చుకుంటే డైరెక్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అట్లీస్ట్ 1 అయినా వస్తుంది, లేకపోతే 2 కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది థర్డ్ చాప్టర్ కోసం. నెక్స్ట్ చూద్దాం ఫోర్త్ చాప్టర్ షార్ట్స్. ఫోర్త్ చాప్టర్ షార్ట్స్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే, సో చూడండి ఇక్కడ 4.7
సారీ ఫ్రెండ్స్, 4.17 కాదు, స్టేట్ కూలుమ్స్ లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం. సో మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, నేను ఇప్పుడు షార్ట్స్ చెప్తున్నాను కదా, ఆ షార్ట్స్ ని 2 క్వశ్చన్స్ ని మెర్జ్ చేసి ఒకే క్వశ్చన్ లోని ఎస్ఏ కింద అడగొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ చూద్దాం. 4.1 కూలుమ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ అలానే స్టేట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఇది 4.4. ఈ రెండు షార్ట్స్. సో మీకు ఎలా అడగొచ్చు అంటే ఎస్ఏలో 8 మార్క్ ఎస్ఏ కింద స్టేట్ కూలుమ్స్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అండ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని చెప్పి 2 కలిపి డైరెక్ట్ ఎస్ఏ కింద అడిగిన ఛాన్స్ ఉంది. కాబట్టి నేను చెప్పిన షార్ట్స్ చదువుకోండి, దాని నుండి ఎస్ఏస్ వస్తే ఇంకా అదృష్టం. సో 4.1 షార్టే, 4.4 షార్టే అండ్ 4.5 కూడా. 4.5 ఏంటి? డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫీల్డ్ ప్యాటర్న్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 4.5 ని మాత్రం వదిలిపెట్టకండి. సో వదిలిపెట్టినట్టయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ 4.5 అనేది. ఏంటంటే ఫీల్డ్ ప్యాటర్న్స్. సోలినాయిడ్ కి అయితే ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఈ లాస్ట్ థర్డ్ వన్ కాకుండా సోలినాయిడ్ కి ఎక్కువ అడుగుతున్నాడు. అండ్ అలానే ఫస్ట్ వన్ కూడా ఉంది కదా, కరెంట్ క్యారింగ్ కండక్టర్ అని, దీనికి కూడా అడుగుతున్నాడు. ఫీల్డ్ ప్యాటర్న్స్ అయితే డ్రా చేయండి, ఏమి మ్యాటర్ ప్రిపేర్ అవ్వకండి, ఓన్లీ ఫీల్డ్ ప్యాటర్న్స్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత 4.6 షార్ట్స్ మాత్రమే చెప్తున్నాను. ఇదిగోండి 4.6 లోని స్టేట్, ఇదిగోండి 4.6 లో 2 క్వశ్చన్ల కింద అడగొచ్చు. అయితే స్టేట్ బయోసావర్ట్స్ లా ఆర్ లాప్లాస్ లా, ఇది ఇంపార్టెంట్, లేదా అప్లికేషన్స్ ఆఫ్ బయోసావర్ట్స్ లా. వర్క్ లా వదిలేయండి, స్టేట్ బయోసావర్ట్స్ లా లేదా అప్లికేషన్స్ ఆఫ్ బయోసావర్ట్స్ లా. ఓకేనా? 2 చదువుకోండి. ఒక క్వశ్చన్ 2 కింద అడగొచ్చు. మళ్ళీ ఇంకొక షార్ట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ లైన్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అది కూడా షార్ట్ కింద అడగొచ్చు మాక్సిమం. సో ఇంకొకటి ఏంటంటే 4.9 స్టేట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఓకే, స్టేట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కూడా షార్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ లీకేజ్ ఫ్లక్స్ అండ్ లీకేజ్ కోఎఫిషియంట్. ఇవి 4th చాప్టర్ నుండి ఇంపార్టెంట్ షార్ట్స్. 6 షార్ట్స్ చెప్పాను, 6 షార్ట్స్ చదువుకోండి. మీరు కష్టపడుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు, కానీ ప్రతి ఒక్కరు ఓన్లీ షార్ట్స్ నుండి 3 పాయింట్స్ చదవండి. సమ్స్ అయితే ఎంతైనా చేయాలి, మీ ఇంకా అదృష్టం దురదృష్టం అనుకోవాలి, కానీ షార్ట్స్ 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ చదువుకొని వెళ్ళి మీరు అవి అటెంప్ట్ చేసినా మీకు 3 మార్క్స్ అయితే ఇస్తాడు. సో మీకు ఖచ్చితంగా 3 సెంటెన్స్ లో రాస్తే 3 మార్కులు ఇస్తాడు, సెంటెన్స్ కో లైన్ చెప్పున. షార్ట్స్ అంటే కానీ రాసిన లైన్ లోని కీ పాయింట్ ఉండాలి, ఏదో సోది రాసామని కాకుండా కీ పాయింట్ ఉంటే మాత్రమే మీకు ఇస్తారు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకుని మీరు రాయండి. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు 5th చాప్టర్ నుండి షార్ట్స్. 6th చాప్టర్ నుండి ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాను, అన్ని చెప్పను. 5th చాప్టర్ నుండి షార్ట్స్ 2 షార్ట్స్ చెప్తాను చూడండి. ఈ 5th చాప్టర్ నుండి కూడా ఓన్లీ మీకు 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే అడుగుతున్నాడు. ఓకేనా? 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే అడుగుతున్నాడు. ఈ 2 షార్ట్స్ ఏంటంటే 5.3 స్టేట్ లెన్స్ లా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ రిపీటెడ్ గా అడిగాడు. ఓకే, అండ్ 5.4 కూడా. సో 5.4 చూడండి, స్టేట్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఎక్స్ప్లెయిన్ అని అడగపోవచ్చు, స్టేట్ అని అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ అంటే డైరెక్ట్ 10 మార్క్ ఎస్సే అవుతుంది, అది 8 మార్క్ ఎస్సే అవుతుంది. బట్ ఇక్కడ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ కోసం ఓకే, ఎక్స్ప్లెయిన్ అని అడిగిన, స్టేట్ అని అడిగిన 3 మార్క్స్ కి దాని డెఫినేషన్ రాసి డయాగ్రామ్ ఉంటుంది కదా, డయాగ్రామ్ వేయండి. అండ్ 5.3 కూడా సేమ్ అలానే. నెక్స్ట్ ఏంటంటే 5th చాప్టర్ నుండి ఇక్కడ ఏం మీకు చూపించలేదు కానీ నేను చెప్తాను. డిఫైన్ సెల్ఫ్ అండ్ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. చూడండి ఇక్కడ 5.2 ఉంది కదా, షార్ట్ కింద అడగొచ్చు, ఇది ఎస్ఏ కింద అడుగుతాడు. షార్ట్ కింద ఎలా అడుగుతాడు అంటే డిఫైన్ అంటే వాటి యొక్క డెఫినేషన్స్ రాయమంటున్నాడు, డైనమికల్ కి స్టాటికల్ కి. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ ఉంది కదా, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, వాటి యొక్క టైప్స్ అడుగుతున్నాడు. వాటి యొక్క పేర్లు రాసినా మీరు సరిపోతుంది. ఈ 4 క్వశ్చన్స్ చదివి 5.7 లో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ క్వశ్చన్ కూడా చదవండి. ఒకసారి చూద్దామా క్వశ్చన్ పేపర్ లో ఈ లెసన్ కి సంబంధించి ఏం అడిగాడో. సో చూద్దాం, చూడండి ఈ లెసన్ కి సంబంధించి ఏం అడిగాడు. ఇదిగోండి ఇప్పుడు చెప్పాగా. సో చూడండి, ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్ల నుంచి అడిగేశాడు, ఇప్పుడు చెప్పిన ఇంపార్టెన్స్ నుంచి అడిగాడు. చూడండి, స్టేట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండ్ డిఫైన్ సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. ఇప్పుడే కదా నేను చెప్పాను టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, సెల్ఫ్ ఇండక్టెన్స్, అదే స్టాటికల్లీ అండ్ డైనమికల్లీ. అండ్ అలానే మీకు ఆల్రెడీ చెప్పాను, నీకు ఇక్కడ చూపిస్తాను ఆగండి. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ 5.5 లోని స్టేట్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా చదవండి, డెఫినేషన్స్ చదవండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ క్లియర్ గా చెప్పాలంటే 5.3, 5.4, 5.2 లోని ఓన్లీ ఏం చదువుతారంటే డిఫైన్ డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఆ తర్వాత కోఎఫిషియంట్ కప్లింగ్, తర్వాత స్టేట్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఓన్లీ డెఫినేషన్స్ మాత్రమే. అంతే మీకు 5th చాప్టర్ కి వచ్చేసప్పటికి. 6th చాప్టర్ లో షార్ట్స్ చెప్తాను, ఇంకా అది యువర్ విష్, అది చదవాలనుకుంటే చదవచ్చు. ఓన్లీ
వన్ క్వశ్చన్ వస్తుంది, వన్ షార్ట్ వస్తుంది, బట్ కాన్సెప్ట్స్ చూస్తుంటే ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఒక 2-3 చెప్పడానికి ట్రై చేస్తాను. ఏమి ఎక్కువ చదవకండి. చూడండి, కూలూమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అని డెఫినేషన్ చదవండి. ఆ తర్వాత ఇక్కడ అబ్సల్యూట్ పర్మిటివిటీ అండ్ రిలేటివ్ పర్మిటివిటీ అని 2 డెఫినేషన్లు ఉన్నాయి. ఈ 2 చదవండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ చెప్తాను చూడండి, ఇక్కడ డెఫినేషన్లు మాత్రమే. ఓకే, derive the formula for capacitance of a parallel plate capacitor. ఓకే, ఈ 2 కూడా ఈ క్వశ్చన్ 6.10 కి జస్ట్ ఆ డెరివేషన్ ఉంటుంది కదా, ఫార్ములా ఉంటుంది కదా, ఫార్ములా అడిగే ఛాన్సెస్ ఉంది, అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ డిఫైన్ కెపాసిటర్ అండ్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్. ఓకే, ఆ రెండింటి కోసం కూడా చూసుకోండి, ట్రై చేయండి. ఓకేనా? సో ఈ చాప్టర్ అనేది మనకి అంత కష్టమేం ఉండదు చెప్పాలంటే. మాక్సిమం దీని నుండి ఎస్ఎస్ కూడా చెప్పడానికి కవర్ చేస్తాను. మీరు చదవాలనుకున్నా చదవండి. అన్ని లెసన్స్ నేను చెప్తున్నానంటే అన్ని లెసన్స్ చదవమని కాదు, మీరు ఎన్ని తీసుకొని ఎన్ని చదువుతారని మీ ఇష్టం అది. సో మీరు ఎంత చదువుకుంటే పాస్ అవుతారని నేను చెప్పాను ఆల్రెడీ. నేను ఇప్పుడు చెప్పిన షార్ట్స్ అన్ని చదవడంతో పాటు ఒక 3 చాప్టర్స్ నుండి ఎస్ఏ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే పాస్ అయిపోతారు. పాస్ అవడమే కాదు, 40 మార్క్స్ కూడా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ చాప్టర్ నుండి మళ్ళీ మీకు ఎస్ఏస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ నుండి చూడండి, 1.11 డెవలప్ ద ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్. ఓకే, ఈ క్వశ్చన్ ఫార్ములా అడుగుతాడు. అంటే ఫార్ములా అంటే ఎలా చెప్పాలి అంటే, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది కదా, దీని మీద మీకు స్టేట్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి అడిగేసి దానికి సంబంధించి రిలేటెడ్ ఒక న్యూమరికల్ ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, చూడండి, ఇవ్వండి, సాల్వ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఫార్ములా. ఓకేనా? ఇవ్వండి, ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ ఏదైతే మీరు కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఉంది కదా, ఫార్ములాని యూజ్ చేసుకుంటూ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ ఏం అడిగారు మీకు అనేది, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బట్టి నేను చెప్తున్నాను. సో చూడండి, ఇదిగోండి, డిరైవ్ ద ఫార్ములా ఫర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అట్ ఎనీ టెంపరేచర్. అదేగా చెప్పాను ఇప్పుడు నేను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు సిలబస్ కాపీ తీస్తున్నాను చూడండి. డెవలప్ ద ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎట్ ఎనీ టెంపరేచర్. ఇది 1.11 కి ఒక పెద్ద డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్ మొత్తం ప్రిపేర్ అయితే 8 మార్క్ ఎస్ఏ కింద అడగొచ్చు. సో మీకు ఏంటి 11th ఈ ఎస్ఏ అనేది, ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఎస్ఏ అనేది 11th ఏ ఆర్ బి కింద ఇస్తాడు. మీరు ఒక 3 ఎస్ఏస్ ప్రిపేర్ అయిన ఈ లెసన్ నుండి ఐదర్ ఏ గానీ లేదా బి గాని, ఈ రెండిట్లో ఏదో ఒకటి అటెంప్ట్ చేయగలరు. సో 1.11 చదివితే మీరు ఒకటే కదా ఎస్ఏ అటెంప్ట్ చేయాలి, ఏ గాని బి గాని అటెంప్ట్ చేయాలి, 2 అటెంప్ట్ చేయక్కర్లేగా. సో మీరు 3 చదివారు అనుకోండి, ఆ 3లో ఖచ్చితంగా ఒకటైనా ఏలో ఆర్ బిలో వస్తుంది కాబట్టి ఆ ఏలో బిలోని 2 వస్తే వెళ్ళని గుడ్, లేదా ఒకటే వస్తే ఒకటే రాయండి. సో ఈజీ కాబట్టి అయిపోయింది. సో దీని యొక్క డెరివేషన్ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ తర్వాత ఏంటి అంటే ఈ 1.13, సో ఇక్కడ చూస్తున్నాను, ఆగండి 1 minute. 1.13 డెవలప్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ విత్ సింపుల్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్. ఓకేనా? ఈక్వలెంట్ సిరీస్ కనెక్షన్ కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అండ్ ప్యారలల్ కనెక్షన్ కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కి ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ ని డిరైవ్ చేసుకుంటూ వాటి మీద రిలేటెడ్ సమ్స్ కూడా అడగొచ్చు. సమ్స్ ఎలా అడుగుతాడంటే, ఒక ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సర్క్యూట్ ఇచ్చేస్తాడు. ఒక సర్క్యూట్ ఇచ్చేసి సిరీస్ ఆర్ ప్యారలల్ రెసిస్టెన్సెస్ సర్క్యూట్ లో ఇచ్చేసి మీకు ఆ సర్క్యూట్ నుండి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా అడుగుతాడు. ఫార్ములా మీద సమ్ అడుగుతాడు. ఫర్ సపోజ్ చూద్దాము, ఒక 2 రెసిస్టర్లు మీరు చూసుకుంటే, ఒక 2 రెసిస్టర్లు అనుకుందాం. ఆ 2 రెసిస్టర్లు సిరీస్ లో ఉన్నాయి అనుకుందాం, లేదా 2 రెసిస్టర్లు ప్యారలల్ గా ఉన్నాయంటే వాటి యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R1 × R2 డివైడెడ్ బై R1 + R2. సో మీకు అక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ యొక్క ఇప్పుడు చెప్పిన 1.13 చెప్పిన ఈ ఎక్స్ప్రెషన్ అడిగి అది ఆ ఎక్స్ప్రెషన్ తో పాటుగా ఒక సమ్ ఇచ్చేసి ఆ సమ్ నుండి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ని కనుక్కోమంటాడు. రెసిస్టెన్స్ ఇచ్చేస్తాడు. 6 ohms ఒకటి, 5 ohms ఒకటి, 3 ohms ఒకటి, వాటి నుండి ఈ ఫార్ములా అప్లై చేసుకుంటూ మీరు క్యాలిక్యులేట్ చేసేయాలి. ఓకేనా? అది సో మీకు అర్థమై ఉంటది. 1.11 ని చదవండి, 1.13 ని కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇప్పుడు అంతెందుకు, ఇక్కడ చూడండి ఇక్కడ derive an expression for equivalent resistance when 2 resistors connected in series. ఓకేనా? ఇప్పుడు చెప్పిన క్వశ్చనే, అండ్ దానికి రిలేటెడ్ సమ్మె కింద ఉంది. 2 resistors of 4 ohm and 6 ohm in parallel are in series with the another resistors of 12 ohm. If the current flowing in the 12 ohm is 2A, determine voltage across whole circuit, current flowing through 4 ohm and 6 ohm resistor. ఇగోండి ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? క్వశ్చన్ ఏముంది, 4 ohm 6 ohm రెసిస్టర్స్ అనేవి ప్యారలల్ లో ఉన్నాయంట. ఆ ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్న 4 ohm and 6 ohm రెసిస్టర్ కి సిరీస్ కాంబినేషన్ లో మరొక 12 ohm రెసిస్టర్ ఉందట. అయితే ఆ 12 ohm రెసిస్టర్ లోకి 2 ఆంపియర్ అనేది, if the current flowing in 12 ohm ampere అనేది 2 amperes. సో determine
current flowing through 4 ampere and 6 ohm, 4 ohm and 6 ohm and voltage across whole circuit. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అందుకే 1.11 1.13 వాటి యొక్క న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో మీరు ఇవి చేసుకుంటే మాక్సిమం ఒక క్వశ్చన్ అయితే ఎస్ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసేయచ్చు. ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేయాలి అంటే ఇగోండి, సో చూడండి ఇక్కడ చెప్తాను, ఆల్రెడీ చెప్పాగా, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ నెట్వర్క్స్, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఓకేనా? సో మీరైతే ఇవి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి, అంతే. మాక్సిమం అయితే అక్కడ నుంచి మీకు వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ చాప్టర్ నుంచి చెప్తాను చూడండి. సెకండ్ చాప్టర్ నుండి రెండు ఎస్ఏలు అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే వర్క్ పవర్ ఎనర్జీ కదా, ఈ 2.5 సంబంధించి ఎస్ఏ పక్కా అంటే పక్కా. మీకు సెకండ్ లెసన్ నుండి కూడా 12A 12B అంటే 12A లోనైనా అటెంప్ట్ చేయొచ్చు, 12B లో నుంచి ఒకటైనా అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు ఖచ్చితంగా 12A లో కానీ 12B లో కానీ ఇప్పుడు చూపిస్తున్న 2.5 నుండి ఒక సమ్ వస్తుంది. ఏమీ లేదు, ఒక హౌస్ ఉంది. ఆ హౌస్ లోని మనం లైట్ వాడతాం, ఫ్యాన్ వాడతాం, ఏసీ వాడతాం, లేదా కంప్యూటర్ వాడతాం, వాషింగ్ మిషన్ వాడతాం. సో వాటికి కొన్ని పవర్ కన్జప్షన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఏసీ కన్జప్ట్ చేసుకున్నట్టు ఫ్యాన్ కన్జప్ట్ చేసుకోదు, ఫ్యాన్ కన్జప్ట్ చేసుకున్నట్టు చార్జర్ అడాప్టర్ కన్జప్ట్ చేసుకోదు. అలాగే డిఫరెంట్ డీటెయిల్స్ ఇచ్చేసి వాటి పవర్ కన్జప్షన్స్ ఇచ్చేసప్పటికి టోటల్ ఎలక్ట్రిసిటీ బిల్ అంతా క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. సో అలా అడిగిన క్వశ్చన్ మీకు ఖచ్చితంగా అడుగుతాడు. మాక్సిమం 10 మార్క్ క్వశ్చన్ నుండి కూడా అడిగచ్చు. కొంచెం చూడండి, హౌస్ హ్యాస్ ద ఫాలోయింగ్ లోడ్స్ అని చెప్పి ఇలా ఇచ్చేసాడు. ఇచ్చేసి క్యాలిక్యులేట్ ద మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ అని కూడా అడుగుతున్నాడు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎలా అడిగాడు అనేది మీరు ఒకసారి చూడండి, టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పంపిస్తాను, చూడండి. ఓకేనా? సో ఇలా అయితే మాక్సిమం అడుగుతున్నాడు. సో నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను ప్రతి ఒక్క బ్రాంచ్ కి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. క్వశ్చన్ పేపర్ అంటే ఏదో 3 క్వశ్చన్లు తీసుకొని రాసేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో మీకు ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇది సెకండ్ చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ ఎస్ఏ, ఇప్పుడు చెప్పిన 2.5 నుండి. మరొక ఇంపార్టెంట్ ఎస్ఏ ఏంటంటే సెకండ్ చాప్టర్ నుండి మాక్సిమం మీకు థియరీ అడగడు. సో ఈ మెన్షన్ ద టిపికల్ పవర్ రేటింగ్స్ ఆఫ్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని చదవాలంటే మరి మీకు చాలా కష్టము. మరి మాక్సిమం ఇది పవర్ రేటింగ్స్ ఆఫ్ అని చెప్పి 2.4 ఏమైనా ఒక 5 గానీ 10 గానీ ఎస్ఏ కింద అడిగేస్తాడు, చెప్పలేము. బట్ అయితే మీరు చూసుకోండి జాగ్రత్తగా. నేనైతే చదవమని రికమెండ్ చేయట్లేదు, గుర్తుండవు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవర్ కన్జప్షన్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని థింగ్స్ సేమ్ అదే ఈ క్యాలిక్యులేట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫార్మాట్ లోనే ఈ చాప్టర్ నుండే పవర్ ఉంది కదా, కాన్సెప్ట్ పవర్ ఉంది అంటే పవర్ కన్జప్షన్ అడుగుతాడు. ఆ పవర్ కన్జప్షన్ ప్రాబ్లమ్స్ కూడా మోడల్స్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్ సంబంధించిన పవర్ కన్జప్షన్ మోడల్స్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఇవి సెకండ్ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ న్యూమరికల్స్, అంతే. థర్డ్ చాప్టర్ లో మీకు అసలు తెలుసు కదా, షార్ట్స్ ఉన్నాయి, ఎస్ఎస్ లేవు. ఫోర్త్ చాప్టర్ నుండి చూద్దాం. సో నేను చెప్పినంత వరకు చెప్తున్నాను, ఎన్ని చదువుతారు అనేది మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే అన్ని లెసన్ల యొక్క షార్ట్స్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఇంకొక ఏదైనా ఒక చాప్టర్ నుండి ఎస్ఏ అని ప్రిపేర్ అవ్వండి, మాక్సిమం పాస్ అయిపోతారు. సో అలానే నేను చెప్తున్నాను కూడా, అంతకుమించి నేను కూడా ఎక్కువ చెప్పట్లేదు. బట్ చూడండి ఒకసారి, ఫోర్త్ చాప్టర్ నుండి ఎస్ఏస్ ఏం అడుగుతాడు. 4.7 చూసుంటారు కదా, ఇగోండి. ఎక్స్ప్లెయిన్ ద మెకానికల్ ఫోర్స్ ఆన్ ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అలాగే మీ క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగేస్తాడు. ఓకేనా? 4.7 థియరిటికల్ క్వశ్చన్. ఓకే, ఏమైనా డెరివేషన్ ఉంటే డెరివేషన్ కూడా రాయండి. అండ్ 4.8 derive an expression for magnitude of force on a current carrying conductor inside a magnetic field. 4.7 4.8. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ 4.10 derive an expression for force between two parallel current carrying conductor and solve problems అంట. న్యూమరికల్స్ మరి మీ ఇష్టం, ఇంకా చదువుతారు అనేది లేదు అనేది. బట్ ఎస్ఏ మాత్రం 4.7 4.8 4.10. మీరు ఇది కూడా 13th A and 13th B క్వశ్చన్ వస్తుంది కాబట్టి న్యూమరికల్ అడిగితే ఒకదాని మీద అడుగుతాడు, రెండింటి మీద అడగడు. కాబట్టి న్యూమరికల్ అడిగింది వదిలేసి మిగతా క్వశ్చన్ నేను చెప్పిన వాటి నుంచి చదివితే మీకు ఎస్ఏ వస్తుంది. చూద్దాం ఆగండి, ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనేది మీకు ఇది అర్థమైపోతుంది కదా. చూడండి, ఇగోండి. ఎక్స్ప్లెయిన్ మెకానికల్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అండ్ ఆల్సో డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ దట్. ఓకే, ఇగోండి చూడండి, మెకానికల్ ఫోర్స్ బట్ ఎక్స్ప్రెషన్ కూడా రాయమంటున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇగోండి 4.7 అడిగేశాడు, దానికి థియరీ రాసేసి దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చేయండి. ఇది 4th చాప్టర్ నుండి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇప్పుడు మనం 5th చాప్టర్ చూద్దాం. 5th చాప్టర్ నుండి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి అన్నట్టయితే 5.2 ఎక్స్ప్లెయిన్ డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. పెద్ద థియరీ ఉంటుంది, ఆ థియరీ అండ్ డయాగ్రామ్స్ వేసేయండి. 5.6 derive expression for self and mutual inductance. ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. 5.8 explain total inductance in series connections with reference to direction of flux. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అంటే
తర్వాత 5.9 చూద్దాం ఒకసారి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇగోండి 5.9 నుండి మీకు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. 5.9 నుండి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. మీకు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు 5.9 నుంచి ప్రిపేర్ అవ్వండి. దీని నుండి కూడా మీకు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని నేను చూపిస్తాను. ఇదిగోండి, డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ వెన్ టూ ఇండక్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఐడింగ్. ఇగోండి ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ పైన ఇండక్టెన్స్ ఇన్ సిరీస్ 5.8 దానికి సంబంధించిన థియరీ బిట్ అడిగాడు. అండ్ అలానే ప్రాబ్లం ఏమడిగాడు, దానికి బి బిట్ కింద ప్రాబ్లం కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ ఎయిడింగ్ అండ్ అపోజింగ్ అలా అడుగుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్ అనేవి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ లెసన్ నుండి డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్ ఈఎంఎఫ్ విత్ సూటబుల్ డయాగ్రామ్స్ అని కూడా అడిగాడు, చూసారు కదా. సో మీరు థియరీ క్వశ్చన్ చదువుకోండి. ఒకవేళ ప్రాబ్లం ఇంపాసిబుల్ అనుకుంటే థియరీ క్వశ్చన్స్ అయినా నేను చెప్పిన 5.2, 5.6, 5.8 అండ్ 5.2, 5.6 మాత్రం వదిలిపెట్టకండి, ఓకేనా. ఇది అండ్ 6th చాప్టర్ నుండి కూడా చెప్పేస్తాను, ఎంత వీలుంటే అని చదవండి మీరు, ఓకేనా. 6th చాప్టర్ నేను చెప్పాను ఆల్రెడీ, పదే చెప్తున్నాను. ఓన్లీ అంటే ఓన్లీ అన్ని లెసన్ షార్ట్స్. ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ ఎస్సే, సెకండ్ లెసన్ ఎలక్ట్రిసిటీ బిల్ కన్సంప్షన్ ఉంది కదా కాన్సెప్ట్, అది చదువుకోండి. అండ్ థర్డ్ లెసన్ లేదు కాబట్టి 4th లెసన్ ఎస్సే ఇందాక చెప్పాను, అది కూడా చదువుకోవడానికి ట్రై చేయండి, పాస్ అయిపోతారు. సో 10 మార్క్ ఎస్సే ఎవరు ప్రిడిక్ట్ చేయలేము అన్ని లెసన్స్ ఉన్నప్పుడు. నేను చెప్పిన వాటి నుంచి ఏమైనా అడిగితే 10 మార్క్స్ ఎస్సే అడిగేయచ్చు. సో మాక్సిమం 10 మార్క్ ఎస్సే ఏం అడుగుతాడు అనేది మీ మోడల్ క్వశ్చన్ పేపర్ చూసి నేను చెప్తాను, ఒకసారి ఆగండి, అది కూడా ఒకసారి ప్రిడిక్ట్ చేద్దాం. సో 6th చాప్టర్ ఇది ఇంపార్టెంట్. కింద డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే 6.12 లో కూడా ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్. కెపాసిటర్స్ అనేవి సిరీస్ లో ఉన్నప్పుడు ఎలా, కెపాసిటర్స్ అనేవి ప్యారల్ ఉన్నప్పుడు ఎలా. 6.12, 6.13 ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ అడిగితే మీరు ఏం చేయలేరు, ఇంకా ప్రాబ్లమ్స్ కోసం థింక్ చేయకండి, ఓన్లీ థియరీ చదవాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. 6.9, 6.10 ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, అంతే. ఓకే, ఈ క్వశ్చన్స్ చదువుకోండి, మాక్సిమం అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం కెపాసిటర్స్ లెసన్స్ నుండి ఏం అడిగాడు అనుకొని. సో ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అడిగాడు. కంపేర్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఇన్ ఎనీ 5 ఆస్పెక్ట్స్ అట. ఇది కూడా చదవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మాక్సిమం ఇలాంటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. చూడండి ఇవ్వండి 6.4 కూడా చదవండి, డైరెక్ట్ 8 మార్క్స్ ఎస్సే కింద కూడా అడగొచ్చు. మీరు చదవాలనుకున్న వాళ్ళు మాత్రమే చెప్తున్నాను, లెసన్ అయితే రిమైనింగ్ వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు మీకు మోడల్ పేపర్స్ ఇస్తున్నాడు కదా, మీకు C20 సిలబస్ కాపీలో ఆ మోడల్ పేపర్స్ బట్టి 10 మార్క్స్ ఇస్తే వాడు ఏం అడుగుతున్నాడు అనేది ఒకసారి మనం అయితే ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూద్దాం 1 minute ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఏబి బిట్ కింద ఇస్తున్నాడు చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఏబి బిట్ కింద ఇస్తున్నాడు. సో ఏబి బిట్ అంటే ఏం లేదు, ఎలక్ట్రిక్ కెటల్ అంట. ఇదేంటంటే థర్డ్ లెసన్ లో కెటల్ ఫార్ములా ఒకటి ఉంది కదా, దాని నుండి ఇస్తున్నాడు ఇది. అండ్ అలానే ఇండక్టర్ అంటే 5th చాప్టర్ అనుకుంటా, 5th చాప్టర్ లో ఉంది కదా, ఇందాక చెప్పాను. అండ్ అలానే క్యాలిక్యులేట్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్ ఇండక్టెన్స్ అంతే. 3rd చాప్టర్ అండ్ 5th చాప్టర్ నేను కంబైన్డ్ గా ఇచ్చారు. సో ఇలాంటి లెసన్స్ నుండి మీరు అయితే కంబైన్ గా ఇస్తే మరి మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి, సో ఇంతవరకు చదువుకున్నా మాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. సరే, మీకైతే ఆల్మోస్ట్ నేనైతే ఇంకా అన్ని కవర్ చేశాను. ఇంకా ఈఈఎం అని చెప్పి సంథింగ్ ఉంది, మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెటీరియల్ సంథింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ వీడియోలో అయితే టైం ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండాలి అండ్ పేపర్ మీద ఒక అవగాహన ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నేనైతే రికార్డ్ చేసి మీకు అయితే ఇస్తున్నాను, ఓకేనా. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.